హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎక్కువ స్పైసెస్ వాడకుండా చాలా సింపుల్ అండ్ ఈజీగా కాలీఫ్లవర్ ఫ్రైడ్ రైస్ చేసుకున్నామండి. ఇలా ఒక్కసారి ట్రై చేయండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మనం కాలీఫ్లవర్ని ఇలా చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని వేడి నీళ్ళలో ముందుగానే నానపెట్టుకొని ఒక క్లాత్ మీద అన్నీ అట్లా వేసుకొని పెట్టుకున్నాం. అప్పుడు దానిలో ఉన్న వాటర్ అంతా డ్రై అయిపోతుంది. తర్వాత ఇలా డ్రై అయిపోయిన తర్వాత గిన్నెలో వాటర్ వంచేసి మనం తుడుచుకొని పెట్టుకున్న కాలీఫ్లవర్ ఉంటుంది కదా, దాన్ని ఆ గిన్నెలోకి యాడ్ చేసి ఇప్పుడు అందులో కొంచెం పసుపు, కారం అండ్ టేస్ట్కి సరిపడా ఉప్పు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా జీరా పౌడర్ అండ్ లైట్గా గరం మసాలా కూడా యాడ్ చేసుకుందామండి. ఇందులో జస్ట్ స్పైసెస్ యాడ్ చేసాం కానీ కలర్ ఏం యాడ్ చేయలేదు. నిజంగా ఒకసారి రెసిపీ ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా మొత్తం కాలీఫ్లవర్ అన్నిటిని బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాము. స్పైసెస్ అన్నీ కాలీఫ్లవర్కి పట్టేలాగా బాగా కలుపుకొని పెట్టుకోవాలండి. ఇందులో ఎటువంటి ఎక్స్ట్రా ఫుడ్ కలర్స్ ఏమీ యాడ్ చేయలేదు. ఇలా స్పైసెస్ అంతా కాలీఫ్లవర్కి పట్టిన తర్వాత ఇందులోకి మనం ఇప్పుడు కొద్దిగా శనగపిండి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందామండి. తర్వాత ఇందులో కొంచెం బియ్యపిండి యాడ్ చేసుకుంటున్నాము. ఇప్పుడు అన్న డిఫరెంట్గా తినాలనిపించినా, వేడివేడిగా తినాలనిపించినా దీన్ని నార్మల్గా ఫ్రై చేసేసుకొని తిన్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఫ్రైడ్ రైస్ అనే కాదు, ఇలా ఫ్రై చేసుకొని తినేసేయచ్చు. ఇలా రెండు రకాలుగా మనం కాలీఫ్లవర్ని అయితే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఫ్రైడ్ రైస్ అని మొదలుపెట్టి వేయించిన తర్వాత ఓపిక లేనప్పుడు జస్ట్ ఇలా రైస్లో ఇది అలా పెట్టుకొని తినేసినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఇందులోకి చాలా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మనం చూపిస్తున్నాం కదా, చేత్తో అలా స్ప్రింకిల్ చేసినట్టు పైపైన స్ప్రింకిల్ చేసి ఒకసారి మొత్తం బాగా కలిపేసుకుందాము. అండ్ నిన్న మనం కాకరకాయతో కారపొడి చేసామండి. ఆ రెసిపీ యూట్యూబ్లో అవైలబుల్గా ఉంది, ఆ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాం, ఒకసారి చెక్ చేయండి. అసలు చేదు వగరు ఏం లేకుండా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒక్కసారి ఆ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో మాకు కమెంట్ చేయండి. అండ్ మనం రెండోసారి కూడా సేమ్ విధంగా వాటర్ స్ప్రింకిల్ చేసుకున్నాము. మన ఛానల్లో వడాపావ్ రెసిపీ అండ్ పన్నీర్తో ఒక స్వీట్ కూడా చేసాము. ఇలా 2-3 రెసిపీస్ పెట్టామండి, అవి కూడా ఒకసారి చెక్ చేయండి. ఇలా మనం కాలీఫ్లవర్ని అయితే బాగా కలుపుకున్నాం కదా. ఈ లోపల మనం పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని వేడెక్కనిద్దాము. వేడెక్కిన తర్వాత ఈ కాలీఫ్లవర్ని అందులోకి యాడ్ చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి. ఇవి వేగే లోపల ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం వల్ల నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తే వీడియో అప్లోడ్ అవ్వగానే. ఉన్న కాలీఫ్లవర్ మొత్తం కాల్చుకొని మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా కాల్చుకొని ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకుంటే కాలీఫ్లవర్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇది మనం రైస్లో తినేసేయచ్చు, ఇట్లా ఒట్టిగానే తినేసేయచ్చు. టేస్ట్ నిజంగా చాలా బాగుంటుంది. అండ్ మనం ఇందులో ఎటువంటి ఫుడ్ కలర్స్ లేదా ప్రిజర్వేటివ్స్ వాడలేదు, ఓన్లీ స్పైసెస్ అండ్ ఇంట్లో అవైలబుల్గా ఉన్న వాటితోనే చేసుకున్నాం కాబట్టి చాలా ఈజీ అండ్ సింపుల్గా అయిపోతుంది. అండ్ లాస్ట్లో కాలీఫ్లవర్ చిన్న చిన్న పొడిగా మిగిలిపోతాయి కదా, ఈ జనరల్గా పారేస్తాం లేదా పక్కన పెట్టేస్తాం. అలా కాకుండా అన్నీ ఒక బాల్ లాగా చేసి అదే ఆయిల్లో వేయించేసుకుంటున్నాం మనం ఇక్కడ. అండ్ ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేగిన తర్వాత ప్లేట్లో పెట్టేసుకోవడమే. ఇలా వేస్ట్ చేయకుండా అయితే వాడుకున్నాం అనేది ఈ క్లిప్ ఇలా చూపించాము. అప్పుడు ఫుడ్ ఇంత కూడా వేస్ట్ అవ్వదు. ఇవి కూడా ఫ్రై అయినాక తీసి ప్లేట్లో పెట్టేసుకుందాము. చూస్తున్నారు కదా, ఇలా మనం కాలీఫ్లవర్ ఫ్రైని అయితే ప్రిపేర్ చేసుకున్నాం. ఆ లోపల కొంచెం నూనె తీసేసి గిన్నెలో పెట్టుకున్నాం. ఇదే నూనెలో మనం ఇప్పుడు కట్ చేసుకొని పెట్టుకున్న బీన్స్, క్యారెట్, క్యాబేజీ యాడ్ చేసి టేస్ట్కి సరిపడా ఉప్పు, కొంచెం కారం యాడ్ చేసుకుంటున్నాము. తర్వాత కొద్దిగా సోయా సాస్ యాడ్ చేసుకొని పచ్చి వాసన పోయేదాకా కొంచెం వేయించుకుందాం. ఇందులోకి కొద్దిగా జీరా పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నాము. మొత్తం వెజిటేబుల్స్ పర్ఫెక్ట్గా వేగిన తర్వాత మనం ఉడికించుకొని పెట్టుకుంటాం కదా కుక్ అయిన రైస్ని ఇందులోకి యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందామండి. ఇందులో మనం ఓన్లీ సోయా సాసే వాడాము, ఇంకా ఏమీ వాడలేదు, కెచప్స్ లేవు, ఏమీ లేవు. ఇదే స్పైసీగా కావాలంటే ఇదే రెసిపీలో కొంచెం షెజ్వాన్ సాస్ ఉంటుంది కదా, అది కానీ లేదా రెడ్ చిల్లీ సాస్ యాడ్ చేసేసుకుంటే షెజ్వాన్ ఫ్రైడ్ రైస్ కూడా రెడీ అయిపోతుంది. ఇలా క్వాంటిటీని బట్టి అమౌంట్ ఆఫ్ రైస్ యాడ్ చేసేసుకొని ఫస్ట్ కొంచెం పైన కలిపిన తర్వాత దీని మీద మనం కొంచెం వేయించుకొని పెట్టుకున్న కాలీఫ్లవర్ని అయితే యాడ్ చేసుకొని ఒక 2-3 సార్లు బాగా కలిపేసుకుందాము. అలా కలిపేసుకున్న తర్వాత పక్కకు తీసేసి సర్వ్ చేసుకుంటే యమ్మీ అండ్ టేస్టీ కాలీఫ్లవర్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ట్రై చేసి ఇలా పెట్టండి, నిజంగా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇదండి ఇవాళ వీడియో, మీకు నచ్చింది అనుకుంటున్నాను. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ టు వాచ్ ద ఫుల్ వీడియో. థ్యాంక్ యూ. హ్యావ్ అ గ్రేట్ టైమ్. బాయ్.